అల్లా ఎగరేసుకొని అసలు ఈ రోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. సూపర్ సినిమా సూపర్. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. బ్రహ్మాండమైన సినిమా అండి, ప్రతి ఒక్కరూ చూడాలి. ఇప్పటి వరకు తెగిన టికెట్లు అన్ని ప్రభాస్ అన్న పేరు మీదే. ఫస్ట్ హాఫ్ ఎవరు రాకండి అమ్మా సినిమాకి, సెకండ్ హాఫ్ నుంచే రండి. అల్లా ఎగరేసుకొని చెప్తాను. ఒక్కరు చూడండి సినిమా. ఈ మూవీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దేవుళ్ళు అంటే దేవుళ్ళు లేరు, దేవుళ్ళు ఎవరు, దేవుడు రాయి అనే కొడుకులకు గల్లా ఎగరేసి చెప్తున్నా. చూడుర్రా దేవుడు ఉన్నారు, దేవుడు లేదని ఎట్లా చెప్తారా? అరే ధర్మం నశించే టైంలో దేవుడు ఉగ్ర రూపం ఎత్తి ఒక ప్రభాస్ అన్నలాగా ఒక విష్ణు అన్నలాగా వచ్చి గెలిపి చెప్తారా? ఒక్కరు చెప్తున్నా, హిందూ ధర్మము పోలేదు, హిందూ ధర్మము అన్ని చోట్లలో ఉంది. దేవుడు అయితే ప్రతి చోటలో ఉన్నాడు. దేవుణ్ణి నమ్మాలి. మంచు విష్ణు అంటే ఎవరు అనుకున్నారు? మంచు ఒకరు చెప్తున్నా, మోహన్ బాబు శివయ్యకు, మోహన్ బాబు గారు శివయ్యకు పెద్ద ఫ్యాన్. శివయ్య అంటే ఎవరు? దేవుడు. ఆయన దేవుడే. ఆయన ఏకంగా చెప్తున్నా, నిజాయితీ పరుడైన మోహన్ బాబు వాళ్ళకు రియల్ సినిమా అంటే ఇదే. వాళ్ళ ఇంటి సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. అయ్యా స్వామి ఎందుకు చెప్తున్నా అంటే దేవుళ్ళు లేరు లేరు అని కొట్టుకదాస్తుండ్రు. అటువంటి దేవుడు ఓం నమ శివాయ, జై ప్రభాస్ అన్న. నేను ముఖ్యంగా ఎక్కడా కూడా బోరింగ్ లేదు. క్యారెక్టర్లు అన్నీ కూడా న్యాయం చేశారు. ప్రభాస్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, మంచు విష్ణు గారు కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. డైరెక్షన్ బాగా చూపించాడు ఆయన బాగా చేశాడమ్మా. అందరికీ బాగా పడ్డాయి. డైరెక్షన్ బాగా చేశాడు ఆయన. ప్రభాస్ ఇంటర్వెల్ దాకా కనపడ్డారు. ప్రభాస్ గారు ఇంటర్వెల్ కానించి ఇంకా హైప్ అనమాట సినిమా. ఆయన కనపడ్డా కానీ ఫుల్ హైప్ ఉన్నాయి. ఫైట్స్ ప్రభాస్ గారికి, మంచు విష్ణు గారికి ఫైట్ ఉంటుంది. ఈ సినిమాకి అది చాలు. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఏం లేదమ్మా. దేవుడి సినిమా కాబట్టి అంతా కూడా బాగుంది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అందరూ చూడవచ్చు. ఏ క్యారెక్టర్ తీసేసేది కాదు. అన్ని క్యారెక్టర్లకు అందరూ న్యాయం చేశారు. ఇది 150 కోట్లు కలెక్ట్ చేద్దాం ఈ సినిమా. అమ్మా ఓవరాల్ రేటింగ్ 4 ఇస్తాను. విష్ణు గారికి కంబ్యాక్ విష్ణు గారు సినిమాలు అన్నింటిలోకి దీంట్లో బెస్ట్ యాక్టింగ్. ఖచ్చితంగా విష్ణు గారు కూడా చాలా కష్టం. అందరూ కష్టపడ్డారు, ఒకళ్ళని కాదు. ఏది నేను అది చూడలేదండి. నేను అది అయితే చూడలేదు. ఇదైతే బాగుంది. భక్తి సినిమా అందరూ చూడవచ్చిన సినిమా అండి. అసలు ఈరోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. అంతలా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్లోనే. మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్లోని ది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. లాస్ట్ 20 minutes తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మన సినిమా వచ్చేసి ఒక నాస్తికుడిగా ఉండే ఒక హీరో చివరికి శివుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు. మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది. అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు. దీనికి అంటరానితనం ఉండదు. దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు అని మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే దేవుడికి భక్తుడికి మధ్య మూఢనమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచు విష్ణు ఒక భక్తుడుగాని కాకుండా ఒక వారియర్గా కూడా, ఒక యోధుడుగా కూడా చాలా బాగా పోరాడాడు. చాలా మంచి సినిమా అనిపిస్తుంది మాత్రం. కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు మైనస్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అనిపించింది. ఒక మాటలో చెప్పండి, చాలా వరకు సీన్లు తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది. సెకండ్ హాఫ్లో లాస్ట్ 1 hour మాత్రం సినిమాకి హైలైట్. ఆ 1 hour సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది. చాలా పెద్ద కాస్టింగ్ ఉంది కదా, క్యారెక్టర్ పరంగా అందరికీ ఈక్వల్ జరిగిందా లేకపోతే అందరినీ యూజ్ చేసుకున్నారు తప్పితే మోహన్ లాల్ని పెద్ద చెప్పుకోదగ్గ యూజ్ మోహన్ బాబు గారి యాక్టింగ్ కన్నా కానీ విష్ణు యాక్టింగ్ లాస్ట్ 20 minutes మాత్రం ప్రభాస్ ఎంట్రీకి మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక 20 minutes ప్రభాస్ 20-25 minutes ఉన్నాడు. ఎక్కడో 20-25 minutes ఉండి తనకేదో ఒక 5-10 నిమిషాలు క్యారెక్టర్ ఇస్తారనుకున్నాం కానీ 25 minutesలో కూడా తనే ఉన్నాడు మొత్తం కూడా. అది చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. అంతే కదా, ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ప్రభాసే కదా కారణం. 10-20 మంది రావాల్సిన సినిమాకి ఒక ఆల్మోస్ట్ ఫుల్ అయ్యారంటే, హాల్ ఫుల్ అయ్యారంటే ప్రభాసే కదా కారణం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక 20 minutes ఎలా అయితే కాపాడిద్దో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం మంచు విష్ణు యాక్టింగ్తో చెలరేగిపోయాడు.
ఎప్పుడు కూడా కెరీర్ బెస్ట్ యాక్టింగ్ మాత్రం ఈ సినిమాలో చూడతాం. సార్ మూవీకి బ్యాక్ బోన్ ఎవరంటారు? మూవీకి బ్యాక్ బోన్ ఎవరు అంటే ప్రభాస్ మంచు విష్ణు? ఓపెనింగ్ పరంగా అయితే ప్రభాసే అవుతాడు, కానీ నెక్స్ట్ డే నుంచి మాత్రం మంచు విష్ణు యాక్టింగే తీసుకొస్తుంది. సూపర్ సినిమా సూపర్. కానీ నేను ప్రభాస్ అన్న ఉండు కదా మామూలుగా వచ్చిన, కానీ ప్రభాస్ అన్న ఎక్కువసేపు అనిపించలేదు. అదే బాగా అదే 250 రూపాయల టికెట్. విష్ణు యాక్టింగ్ బాగుందన్న దేవుని నమ్మలేదు ఫస్ట్లో, తర్వాత నమ్మిండు. కానీ ప్రభాస్ అన్న వచ్చినాక దేవుని నమ్మిండు. ఆ మూవీకి అయితే ఇవ్వచ్చాను, ప్రభాస్ అన్న ఉండు కాబట్టి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చాను. కానీ ప్రభాస్ అన్న చూసి రావాల్సిందే. కానీ నాకు వాళ్ళు కట్టప్ప, బల్లాళ్ళ దేవుడు, అనుష్క వీళ్ళందరూ ఉంటే బాగుండన్నా. అదే నాకు కొంచెం డిసప్పాయింట్ అయిన అంతే. మధ్యలో ఒక యుద్ధ సన్నివేశాలు పెట్టారు, అవి కంపారిజన్ చాలా బాగుందండి. సేమ్ తీశారు, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అద్భుతంగా తీశారు సినిమాని. డైరెక్టర్ గారు బాగా చేశారు. మణిశర్మ గారి బీజిఎం కూడా చాలా బాగుంది. నిజంగా విష్ణు గారిని చాలామంది ట్రోల్ చేశారు, విష్ణు గారు మాత్రం చాలా చాలా అద్భుతంగా నటించాడు. అలాగే మోహన్ బాబు గారు కానీ. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా సూపర్ డూపర్ హిట్. సినిమా ½ అన్ అవర్ ఉంటారు, ½ అన్ అవర్లో ఇంకేముండదు, హ్యాండ్సమే ఉంటుంది. అందరికీ ఉంటుంది, ప్రభాస్తో ఉంటుంది, మోహన్ బాబుతో ఉంటుంది, అలాగే హీరోయిన్తో ఉంటుంది. ఖచ్చితంగా సెన్సేషనల్ సృష్టిస్తుంది సినిమా. బ్రహ్మాండమైన సినిమా అండి, ప్రతి ఒక్కరూ చూడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. ఖచ్చితంగా మంచు విష్ణు అనుకున్నది రీచ్ అయ్యాడు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం పర్వాలేదు, అందరూ కూడా కొద్దిగా కనపడవే. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ఇక సినిమా ఎక్కడికి వెళ్ళిపోయిందండి. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఏం లేదు, యుద్ధ సన్నివేశాలు పెట్టడంలో కొంచెం డిసప్పాయింట్లా అనిపించింది మనకి. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ఇప్పటి వరకు తెగిన టికెట్లన్నీ ప్రభాస్ అన్న పేరు మీదే. మంచు విష్ణు చరిత్రలో అదేమంటారు, ఆయన కెరియర్లో ఎప్పుడు ఇన్ని టికెట్లు అమ్ముడిపోతాయని కూడా కల్లో అనుకోడు ఆయన. నా సినిమాకు కూడా 7 o'clock షోలు పడతాయని కూడా కల్లో కూడా అనుకోడు ఆయన. అలాంటి ప్రభాస్ని వాడుకొని ఆయన కోరికలన్నీ తీర్చేసుకున్నాడు. కలెక్షన్స్ కూడా బాగా సెట్ చేస్తాడు. ఆల్రెడీ రుద్రతానం ఆడుతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎవరు రాకండి అమ్మా సినిమాకి, సెకండ్ హాఫ్ నుంచే రండి. 20-25 minutes ఏమి ఉంటాడు, కానీ సినిమా ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. అట్లా అంటే కలెక్షన్స్ ఎట్లుంటాయి మూవీకి? కలెక్షన్స్ చాలా సూపర్, కలెక్షన్స్ కి తగ్గదు, ఫుల్ మంచి కష్టం. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ 40 minutes అన్నారు, కానీ 40 minutes ప్రభాస్ గారు లేరు. ఆల్మోస్ట్ 25 minutes 30 minutes ఉంటారు అంతే. కానీ సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. లేదు, మంచి విజువల్స్, వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి. న్యూజిలాండ్ లో తీశారు కానీ వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా మంది ఈక్వల్ గా వచ్చారు, కానీ మోహన్ లాల్ ఇంకొంచెం క్యారెక్టర్ ఎక్కువ పెట్టిండే బాగుంది. ఆయన చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, కానీ లెంత్ అంతా లేదు. సూపర్ ఎక్సలెంట్, అన్ని క్యారెక్టర్స్ కి సరైన న్యాయం జరిగింది. ఓవరాల్ గా అయితే మాక్సిమం 200 crores ప్లస్ అయితే సార్, 200 crores అయితే పక్కా కంపల్సరీ, 100% షూర్. ఎందుకంటే అక్కడ ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో ఏం మాత్రం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఉంది. ఒక లైన్ లో అంటే మంచు విష్ణు ఫస్ట్ 100 crores మూవీ ఇది. ఇంతవరకు సినిమా బ్యాక్ బోన్ అయితే ప్రభాసే, ఖచ్చితంగా ప్రభాస్ గారే. స్టోరీ సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ స్టోరీ అంత లేదు. సెకండ్ హాఫ్ అరాచకం అంతే. సెకండ్ హాఫ్ అస్సలు ఇంతవరకు ఎక్కడ లేదు. అసలు భక్తి ఎవరికంటే భక్తి లేదో వాళ్ళందరికీ నేను ఒక ముస్లిం చెప్తానా, ఐఎమ్ ఏ ముస్లిం. నేను చూశాను హిందూ గురించి ఫస్ట్ టైం నేను చూసిన సినిమా ఇది. శివాని మీ దేవుడు ఉంటారు కదా, నాకు ఎంత నచ్చిందంటే నేను చెప్పలేను మాటలు, అంత బాగుంది సినిమా అయితే. లాగ్ అయింది ఫస్ట్ హాఫ్ లో అయితే. కొంచెం హీరోయిన్ సీక్వెన్సెస్ అదంతా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుంది సినిమా. ఏంటండి దేవుడు మూవీలో ఇలాంటి అంటే భక్తుడి మూవీలో, దేవుడు భక్తుడి మూవీలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉండొచ్చా అని ఒక కాంట్రవర్సీ వచ్చింది కదా సినిమా. రొమాంటిక్ అంటే మరి అంత లేదు, కానీ ఉంది. రొమాంటిక్ సాంగ్ అయితే మరీ అంతగా లేదు, కానీ బాగుంది సినిమా. చూడొచ్చు,
ఫ్యామిలీ వచ్చి పిల్లలు చెప్పినట్టు విష్ణు ఎట్లా చెప్పాడు ఇంటర్వ్యూస్ లో పిల్లలు ఖచ్చితంగా చూడాలని, ఖచ్చితంగా పిల్లలు వచ్చి చూడాల్సిందే, ఫ్యామిలీస్ వచ్చి రండి. సో మంచు విష్ణు గారికి కంబ్యాక్ మూవీ 5కి 3.5 కంపల్సరీ, 5కి 3.5. సెకండ్ హాఫ్ ప్రభాస్ నుంచి అయితే 5కి 5 ఇస్తా. ప్రభాస్ ఎక్కడి నుంచి వచ్చాడో ప్రతిదీ ఉంది. ఫైట్ సీక్వెన్స్ అంటే మీరు చూడండి సినిమా తెలుస్తుంది. ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంది కానీ అది ఫైట్ కాదు, అది చూడండి మీరు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.